దేవుడని, దేవుని కుమారుడని, ఆయన మన కొరకే లోకానికి వచ్చి మనందరి పాపముల కొరకే కల్వరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడని, ఆయన చనిపోయి సమాధుని మూడవ దినమున తిరిగి లేచాడని ఎవరైతే విశ్వసిస్తారో వారి పేరు గొర్రెల యొక్క జీవనంలో లిఖింపబడతాయి. ఆ లిఖింపబడిన వారు అయితే ఎత్తబడతారు మానవ శరీరంలోనే, ఈ శరీరంతోనే మధ్యాకాశంలోకి మహిమ శరీరముగా మార్చబడతాము. తర్వాత ఒకవేళ నిద్రిస్తే చనిపోతే ఆయన రాకడకు క్రీస్తునందున మృతులు జరిగిన వాడు మొదట లేచును అన్నటువంటి వాగ్దానం ప్రకారం యేసు ప్రభువుని గురించి వాగ్దానం ఇవ్వబడి లేకపోయాడు. మన కొరకు ఇవ్వబడిన రెండవ రాకడలో వాగ్దానం మహిమ కొరకు మనందరూ కూడా నిద్రిస్తే కనుక లేకపోవడం దేవుడికి స్తోత్రం. సో దేవుడిచ్చిన ఈ అద్భుతమైన ఈ అందమైన శరీరాన్ని మనము దేవుని మహిమ కొరకు ఉపయోగించాలి. దేవునికి స్తోత్రం కలిగింది. మన జీవితంలో తోడనేది ఎవరైనా ఉన్నారు అంటే ఉన్నది అంటే అది మన శరీరమే. నిజమైన తోడు నీ యొక్క శరీరమే నీకు తోడు. అదొక నిజమైన జీవితాంతం నీకు తోడుగా ఉండేది నీ శరీరమే. అయితే నీకు ఈ శరీరము నీకు సహకరించిన రోజున నీ దగ్గర ఎన్ని కోట్లున్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎంత బంగారం ఉన్నా, నీ శరీరం నీకు సహకరించకపోతే, నీ మాట వినకపోతే నువ్వు అనంతరాలనుకున్నావు. అనుకున్న తొడవనే దానికోసం నువ్వు ఏం చేస్తావు? ఎక్కడో ప్రయాణంలో ఉంటే హోటల్ ఎదుర్కొని హోటల్కి వెళ్తావు. అదవుతా. ఇంట్లో ఉంటే కూరగాయలు బియ్యం అనేది తీసుకుని వండుకుని తింటావు. అదవుతా. సో నువ్వు అలా చేయడానికి నీ శరీరం సహకరించాలంటే ఆరోగ్యం ఉంటుంది. అదవుతుంది. ఆరోగ్యం ఉంటే నువ్వు పనికెళ్ళగలుగుతావు, చదువుకోగలుగుతావు, నువ్వు ఏ మాటలు చక్కగా మాట్లాడగలుగుతావు, ఏ పనైనా చేయగలుగుతావు, డబ్బులు సంపాదించగలుగుతావు. నీ శరీరం సహకరించట్లేదు నీకు అంటే ఏం చేయాలి? నిరసించిపోయినాను. ఇప్పుడు మనందరికీ ఆరోగ్యం ఉంది కాబట్టి మనం చక్కగా మందిరానికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చిన వాక్యాలు వింటున్నాం, చప్పట్లు కొడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం. అర్థమైందా? శరీరం సహకరిస్తుంది. ఇప్పుడు నువ్వు భోజనం చేయాలి, ఎదురుగా భోజనం, నువ్వు భోజనం చేయాలని బ్రెయిన్ ఇంకా చెప్పింది. కడుపుకి ఆకలేస్తుంది ఫస్ట్. వెంటనే నీ కడుపు బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుంది. బ్రెయిన్ ఏం చేస్తుంది? నువ్వు భోజనం చేయాలని చెప్పి నీకు చెప్పింది. వెంటనే నీ యొక్క చేతులు ఏం చేస్తాయి? ఎదురుగా ఉన్న భోజనాన్ని వెంటనే చెయ్యి పని చేస్తుంది. వెంటనే తీసుకుని నోట్లో పెట్టు. ఆ చెయ్యి నోట్లో పెట్టగానే భోజనాన్ని ఆ నోరు ఏం చేస్తుంది? నవ్వుతుంది. చక్కగా పనులు తింటాయి. అమ్మ లోపల నాలుగా రుచిని చూస్తుంది. లోపల ఉన్నటువంటి సెలైవ నీకు ఆ కోరికను పుట్టిస్తుంది, ఆకలిని పుట్టిస్తుంది, తినాలనే ఆసక్తిని పుట్టిస్తుంది. నువ్వు నవ్విన తర్వాత నీ గొంతు దాన్ని ఏం చేస్తుంది? మింగుతుంది. నువ్వు మింగిన తర్వాత ఆ యొక్క జీర్ణశయము దాన్ని స్వీకరిస్తుంది. స్వీకరించిన జీర్ణశయము ఏం చేస్తుంది? 4 గంటల్లో ఆహారాన్ని అరగదీస్తుంది. వెంటనే దాన్ని బాగా అరగదీసి ఏం చేస్తుంది? రక్తంగా మారుస్తుంది. ఆ రక్తము నీ శరీరంలోకి అది ఏం చేస్తుంది? బలాన్ని ఇస్తుంది. వేస్ట్ అంతా పేరుగా వచ్చేస్తుంది. ఇలాగ నీ శరీరం అంతా కూడా ఏమవుతుంది? చక్కగా పనిచేస్తుంది. చక్కగా నీ శరీరానికి శక్తిని ఇస్తుంది. సో ఈ శక్తిని పొందుకుంటూ నువ్వు ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నావు, పని చేస్తున్నావు, డ్యూటీకి వెళ్తున్నావు, లేకపోతే ఏ రకాలుగా నీ పని చేస్తున్నావు, బాగుంది. కానీ ఈ జీవితాంతము తోడుగా ఉన్నటువంటి ఈ శరీరంతో నువ్వేం చేయాలి అని తెలుసుకోవాలంటే దేవుడిని మహిమపరచాలి. చాలా మంది దినాల్లో మనకు జీవితాంతము తోడుగా నీ ఆత్మకు దేవుడును బహుమానముగా దేవుడిచ్చి దానిని తోడుగా నీకు అనుగ్రహించినప్పుడు ఈ దేవునితో నువ్వేం చేయాలంట? దేవుడిని మహిమపరచాలి. దేవుడి సన్నిధికి ఆదివారము ప్రార్థనకు రండి అంటే ఎంతమంది ఆసక్తితో వస్తున్నారు? ఎంతమంది దేవుడి సన్నిధిని కొనియాడాలి, దేవుడి సన్నిధిలో ఆరాధించాలి, దేవుడి సన్నిధిలో ప్రార్థించాలి, దేవుడి సన్నిధిలో వాక్యం వినాలి, దేవుడి సన్నిధిలో మనము వాక్యం విని విశ్వాసంలో ఎదగాలి అని ఎంతమంది ఆసక్తితో దేవుడు వస్తున్నారు? దేవుడి సన్నిధికి ఎంతమంది ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది ఆసక్తితో ఆరాధిస్తున్నారు? నన్ను ఆరాధించేవాడు ఆరాధనలో సత్యమును ఆరాధించు. మరి మనం ఏ విధంగా ఆరాధిస్తున్నాం? 10 గంటల ప్రార్థన అంటే 7 గంటలకు వస్తున్నాం. నీ దేహము దేవునికి ఆలయము. నీ దేహమే దేవుని ఆలయం. మన దేహమే
యేసయ్య మన మధ్యనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగును. మనకి దేహమైన ఈ యొక్క దేవాలయంలో ఏ విధంగా దేవుని ఆరాధిస్తున్నాం. పరిశుద్ధుల దేవుడు తండ్రి ఆయన మా మధ్య దిగి వచ్చి తండ్రి మమ్మల్ని రక్షించి ఆయన మమ్మల్ని ఆదరించి ఆయన మామల్ని తండ్రి ఆయన ప్రతి విషయంలో కూడా శోధింపబడి కూడా ఆయన జయములండి తండ్రి ఆయన అపవాదిని జయించి తండ్రి మాకు మాదిరిగా నాయన మీ జీవితాన్ని నాయన ఉంచి మరియు కూడా తండ్రి జయించాలని తండ్రి కొరకు సజీవ సాక్షులముగా నాయన ఈ లోకంలో నాయన ప్రకాశించే జ్యోతులముగా తండ్రి మీ వాక్యాన్ని నాయన నాయన పాటించేటువంటి మీ బిడ్డలముగా ఈ లోకములకు వేరైనటువంటి ప్రజలముగా మీ సొత్తైన ప్రజలముగా నాయన ఏర్పరచబడిన వారముగా రాజులైన యాజక సమూహముగా తండ్రి నాయన పరిశుద్ధత కలిగిన ప్రజలముగా తండ్రి నాయన మీకు నమ్మకమైన బిడ్డలముగా విశ్వాసములో తండ్రి నాయన అంతకంతకు నాయన నాయన మనుష్యుల జీవితం తండ్రి నాయన నాయన భాగ్యము కౌమారము యవ్వనము వృద్ధాప్యము అనే స్థితిని ఎలాగైతే దాటుకుని తండ్రి నాయన మరి మనిషి జీవితం ముగుస్తుందో నాయన విశ్వాస జీవితంలో కూడా తండ్రి అంచెలంచెలుగా మేము ఎదిగి ఫలించే వారముగా మీలో నాయన పరిపూర్ణమైన సంపూర్ణమైన విశ్వాస జీవితమును కలిగి నాయన మేమందరము కూడా సార్వత్రిక సంఘం అన్ని విషయాల్లో ఎదిగి తండ్రి నాయన మీ నామము గర్వపరిచే వారముగా నాయన మీ స్వరూపములు మీ పోలికగా నాయన చేయబడిన మేము మీ మహిమ శరీరమును పొందుకోవడానికి తగిన అర్హతను నాయన మేము భూమి మీద ఉండగానే విశ్వాస జీవితంలోనే నాయన నాయన మమ్మల్ని మేము సరి చేసుకుంటూ నాయన మిమ్మల్ని చేరడానికి అర్హతను నాయన మేము దినదినము పొందుకొని నాయన ఫలించి నాయన బలమైన స్తంభములుగా నాయన మీ చేతిలో వాడబడే పాత్రలుగా మీ నోటికి నాయన ఉపయోగపడే నాయన నాయన శరీర అవయవాలు కలిగిన వారుగా మేమందరం మీ నామాన్ని మాత్రమే మా జీవితాలను సరి చేసుకోవడానికి మీ సహాయం దయచేయండి. పరిశుద్ధ ఆత్మదేవ నాయన మీ సహాయం ద్వారా మమ్మల్ని సర్వశిక్షణలకు నడిపించిన ఈ సంవత్సర ఆది మొదలుకొని అంతము వరకు కూడా తండ్రి కాపుదల మీ కృప మీ భద్రత నాయన మీ హస్తము మాకు తోడుగా ఉంచి అన్ని విషయాల్లో కూడా తండ్రి నాయన మీ సమృద్ధి జీవములు మీ సహాయములు నాయన మీ భద్రతను మీ కాపుదలను నాయన నాయన మేమందరము కూడా మీ మార్గంలో జీవించేటువంటి కృపను మాకు అందరికి అనుగ్రహించి మరి మా శత్రువులు అయిన సాతాను మీద మాకు అందరికి విజయం అనుగ్రహించి పరిశుద్ధత కలిగిన మార్గంలో మేమందరూ జీవించడానికి మీ సహాయం దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీ పాదములకే చెల్లిస్తూ యేసు ప్రభు దివ్య నామములో అడిగి పెట్టుకొచ్చున్నాము.